దైవమర్మములు ఆగస్టు 2. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమా 8:14. మీరు మీ పిల్లవానితో నీవు ఈ ఆస్తి అంతటికీ హక్కుదారుడివి అని చెప్పిన ఎడల వాడు గ్రహించగలడా? నీవు చెప్పినది వానికి అర్థము కాదు. చిన్నపిల్లవాడు కొన్ని సంగతులను మాత్రమే గ్రహించగలడు. క్రమక్రమముగా కొద్దిగా మీ యొద్ద నుండి వాడు అనుభవించగలడు. గాని ఆ పసితనములో ఆస్తి అంతయు తనదే అనునది వాని ఊహ కందని విషయము. ఒక నయా పైస విలువ ఏమో వానికి తెలియదు. ఈ ఆస్తి విలువ వాడెట్లు లెక్కించగలడు? స్వాస్థ్యము యొక్క విలువను గ్రహించుటకు యుక్త వయసు రావలెను. అట్లే నీవును తన నిత్య సంకల్పమును నెరవేర్చుటకై నీవు తన జతపని వాడవుగా పాలిభాగస్థుడవుగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడను విషయమును నీవు ఆత్మీయముగా పరిపక్వతలోనికి వస్తేనే గాని గ్రహింపజాలు. దానియేలు గ్రంథములో దేవుడు ఎట్లు కొందరు యవనస్తులను ఏర్పరచుకొని వారి ద్వారా తాను నియమించిన న్యాయమును ధర్మమును నెరవేర్చి ఉన్నత అధికారులను సిగ్గుపరిచెనో చూడగలము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యమును ఎడతెగక ధిక్కరించుచుండిరి. దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక మారులు వారిని హెచ్చరించెను. అయినను వారు పశ్చాత్తాపపడరైరి. తుదకు దేవుడు వారిని శిక్షించి బబులోనుకు చెరగా పంపెను. యెరూషలేము ప్రాకారపు గోడలు పడగొట్టబడెను, మందిరము నాశనమయ్యెను. ఈ రీతిగా దేవుడు పాపమును తప్పక శిక్షించునని తెలియపరిచెను. అదే సమయంలో తన ప్రజల పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశము ఏమాత్రము మారలేదు. ఇశ్రాయేలీలు ఇప్పుడు చెరపట్టబడిన వారు, అయినను వారి దేవుని ప్రజలే. దేవుడు వారిని విడువక ప్రేమించెను. దేవుని ప్రేమ మారక ఏకరీతిగా నిలిచియున్నను. తన ప్రేమకు ఎవరు బద్ధులైరో వారినే దేవుడు కొనగలిగాను. దేవుని వాక్యమునకు లోబడిన వారు కొద్దిమందియే, లోకమాయలకు లోబడిన వారు అనేకులు. ఈ దినములలో కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలెనని కోరువారు కొద్దిమందియే. వీరినే శేషము అందురు. కాబట్టి అందరము కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడే వారముగా ఆయన కుమారులముగా స్వీకరించబడుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. ఆమేన్.